హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సెట్ కేర్. మరి ఇప్పుడు నేను చేయబోయే వీడియో మీ పిల్లల యొక్క ఒక మంచి ఫీచర్ గురించి మాట్లాడుతుంది. దయచేసి స్కిప్ చేయొద్దండి. ఆల్రెడీ జనవరి 2025 వచ్చేసింది. ఇప్పుడు మీ పిల్లవాళ్ళకి ఖచ్చితంగా ఐఐటి జేఈకి జేఈఈ మెయిన్స్కి అప్లై చేయించుంటారు. సో ఖచ్చితంగా ఈ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అప్లికేషన్స్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. మన దేశంలో 31 ఎన్ఐటీలు 23 ఐఐటీలు మన కంట్రీలు ఇండియా కంట్రీలో ఉన్నాయి. మరి మనం ఎంతమందిని వీటి గురించి తెలుసుకొని వీటికి పార్టిసిపేట్ చేయడానికి పోటీ పడుతున్నాం అనే విషయం నేను మొదటగా చెప్పబోతున్నా. పిల్లలకి ఎప్పుడు కూడా మంచి గోల్ని మంచి టార్గెట్ని సెట్ చేయండి. సో దట్ దే వాంటెడ్ టు బీ ఇన్ ద కాంపిటీషన్ ఫస్ట్. అలా కాకుండా ఫస్ట్లో వాళ్ళని మీరు అవసరం లేదు, మనకు దగ్గరలో ఆ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ ఉంది, ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవద్దు దయచేసి కూడా. బికాస్ చాలామంది ఇందులో 100లో 60-70 మంది పేరెంట్స్ వేరే వాళ్ళని చూసి ఫాలో అయ్యి ఎక్కడో చెన్నైలో, కోయంబత్తూరో, సేలమో, లేకపోతే ట్రిచినో, బెంగళూరు ఏదో పోయి జాయిన్ అయిపోయి లక్షల డబ్బులు కడుతూ ఉన్నారు. చివరికి వచ్చేసరికి మళ్ళీ ప్లేస్మెంట్స్ లేక జాబ్ కోసం కూడా వీళ్ళే తాపత్రయపడి తపన పడుతున్నారు, పిల్లలు కాకుండా. ఎందుకు ఇంత రిస్క్ అంటున్నా? వెన్ దేర్ ఆర్ ద గుడ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్, మంచి కాలేజీలు ఉన్నప్పుడు మీరు అసలు వాటికి పోటీలోనే లేకుండా అసలు పిల్లలకి దాని గురించి చెప్పకుండా అది వదిలేసి పూర్తిగా ఇటుపక్క రావడం అనేది ఇట్స్ నాట్ ఈవెన్ కరెక్ట్. ఫస్ట్ మీరు పోటీ పడండి. అంటే జేఈఈ మెయిన్స్ స్కోర్ అనేది నాట్ ఓన్లీ టు జాయిన్ ఇన్ ద ఎన్ఐటీస్, చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్కి కూడా జేఈఈ స్కోర్ ఉపయోగపడుతున్న విషయం చాలామంది తెలియకపోవచ్చు. అందుకే చాలామంది అప్లై చేసి ఉండరు మొన్న. సో అప్లై చేయని వాళ్ళు వదిలేసేయండి, డోంట్ రిగ్రెట్, బికాస్ అగైన్ యూ హ్యావ్ ఎ టైమ్. మరి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ జేఈఈ స్కోర్ని కొన్ని ఈవెన్ అబ్రాడ్ యూనివర్సిటీస్ కూడా కన్సిడర్ చేస్తున్నాయి. మరి జేఈఈలో కనుక మంచి పర్సంటేజ్గా మీకు కనుక వచ్చి ఎన్ఐటీ కనుక రాకపోయి ఉంటే దెన్ యూ హ్యావ్ ప్లాన్ బి. చాలా మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా లైక్ అమృత కావచ్చు, కారుణ్య కావచ్చు, సహస్ర అండ్ విఐటి అండ్ మహీంద్ర యూనివర్సిటీ, భారత్, హిందుస్థాన్, చాలా మంచి ఎస్ఆర్ఎం, వెల్టెక్, సత్యభామ, చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ మన సౌత్ ఇండియాలో ఉన్నాయి. వాటికి మీరు ఎంట్రీ అనవసరంగా 10 lakhs, 7 lakhs, 5 lakhs డొనేషన్ కట్టడం కంటే కూడా ఈ జేఈఈ స్కోర్ని బేస్ చేసుకుంటే మీకు ఓన్లీ 1 lakh, 1.5 lakh అసలు ఫ్రీ సీట్లు కూడా వచ్చిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి నా కళ్ళ ముందు. సో మీకు ఎలాంటి ఇందులో డౌట్స్ ఉన్నా కానీ మాలాంటి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ని సంప్రదించండి. మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడుతుంది, కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. సో దట్ యూ కెన్ రీచ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. మరి పిల్లలకు కూడా మీరు ముందుగానే ఆ ఇన్స్టిట్యూషన్ ఫిక్స్ చేసి మెంటల్గా వాళ్ళకి ఎవరికో సలహాలు తీసుకొని ఏదో ఒకరు పేరెంట్, ఇంకొక నైబరో, మన ఫ్రెండో, రిలేటివ్ వెళ్తున్నాడని చెప్పి వాళ్ళమ్మటి మీరు వెళ్ళేసి వాళ్ళ వెనకనే పోయేసి వాళ్ళు చెప్పింది మీరు విని అక్కడ చాలా వాటకెన్సే ఉంటాయి అక్కడ ఇన్సైడ్ మీకు తెలియదు అవన్నీ కూడాను. సో వన్స్ మీరు పోయినప్పుడు త్రూ మెరిట్ కోటాలో వెళ్తే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండవండి, ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి. సో మెరిట్ కోటాలో కాకుండా మీరు డబ్బులు గడిచేంతకాలం ప్లేస్మెంట్స్ అనేవి మీకు అలానే ఉంటాయి. మెరిట్ కోటా ఆల్వేస్ మెరిట్ కోటా. మీరు దయచేసి పిల్లల్ని ఈ విధంగా కౌన్సిలింగ్ చేయండి. ఇప్పుడు నుంచి ప్రైవేట్ యూనివర్సిటీస్కి అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు దయచేసి 2,000 గురించో 5,000 గురించో ఆలోచించకుండా అన్ని యూనివర్సిటీస్కి పిల్లల్ని అప్లై చేయించండి. దగ్గరుండి అప్లై చేయించండి, మీరే అప్లై చేయండి. అన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేలాగా చూడండి. మీరు ఇప్పుడు 5,000 గురించి ఆలోచిస్తే రేపు మీరు 5 lakhs ఫీజు కట్టాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ట్రూత్. చాలామంది పేరెంట్స్, నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి బాధపడిన అంశాలు చాలా ఉన్నాయి. దయచేసి మనకు దగ్గరలో ఉన్న అమరావతి విట్ కావచ్చు, హైదరాబాద్ మహీంద్ర యూనివర్సిటీ కావచ్చు, చెన్నైలో ఉండే ఎస్ఆర్ఎం కావచ్చు, వెల్టెక్ కావచ్చు, సత్యభామ కావచ్చు, భారత్ కావచ్చు, హిందుస్థాన్ కావచ్చు, వెల్లూరు విట్ కావచ్చు, కోయంబత్తూర్ అమృత కావచ్చు, బెంగళూరు అమృత కావచ్చు, కారుణ్య ఇన్స్టిట్యూషన్ కావచ్చు, సహస్ర కావచ్చు, ఇవన్నిటికీ మీరు అప్లై చేయించండి పిల్లవాళ్ళని. లెట్ దెమ్ రైట్ ద ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయనివ్వండి. అప్పుడు మీరు కెన్ చూస్ ద బెస్ట్ కాలేజ్ ఫర్ యువర్ చైల్డ్ ఫ్యూచర్. వన్స్ బెస్ట్ కాలేజీలు చేరితే బెస్ట్ ప్లేస్మెంట్ వస్తుంది. ప్లేస్మెంట్ వస్తే మీ హ్యాపీనెస్ వేరు. లేకపోతే మీ రెజ్యూమ్ పట్టుకొని మీరు ఎన్ని చోట్ల తిరగాలో మీరు ఆలోచించుకుంటే హెడ్ఏక్ ఉంటుంది. ప్లీజ్ నేను చెప్పిన విషయాలను ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రసాద్ సెట్ కేర్. చూస్తూనే ఉండండి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.